The seventh trumpet, it is a judgment of the seven bowls. అయితే ఏడవ దూత బోర ఊదినప్పుడు 7 పాత్రల తీర్పులు ప్రారంభమవుతాయి. The seventh seal gave rise to 7 trumpets, and the seventh trumpet will give rise to 7 bowls. ఏడవ ముద్ర విప్పినప్పుడు 7 బోరల తీర్పులు ప్రారంభమయ్యాయి. అదే రీతిగా ఏడవ బోర ఊదినప్పుడు 7 పాత్రల తీర్పులు ప్రారంభమవుతాయి. When the seventh trumpet is sounded, there were loud voices in heaven saying, "The kingdom of the world has become the kingdom of our Christ." ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను అని పలకటం. And our Christ will reign forever and ever. ఆయన యుగయుగములు ఏలును అని వాళ్ళు గొప్ప స్వరంతో చెప్పడం మనం చూడొచ్చు. We may think Christ is not in control all these years. అయితే మనము ఈ దినాలన్నిటిలో క్రీస్తు తన అదుపులో ఇవి లేవు అని అనుకుంటాం. He has sovereign control. He has sovereign control of a spiritual kingdom. ఆయన ఆత్మీయ లోకానికి సార్వభౌముడుగా ఆయన దాన్ని అదుపులో పెట్టుకున్నవాడుగా ఉంటున్నాడు. And a future date, the physical kingdom also will be given to him. He will acquire that physical kingdom. అయితే భవిష్యత్తులో భౌతికమైన రాజ్యము కూడా ఆయన వశం అవుతుంది. And when he comes the second time, the physical kingdom also will be his. అయితే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ భౌతికమైన లోకము కూడా ఆయన రాజ్యం అవుతుంది. So whenever this loud voices, the seventh trumpet sounded, the loud voices in heaven say these things, what do the 24 elders do? ఏడవ దూత బోర ఊదినప్పుడు గొప్ప శబ్దములు పుట్టితే ఆ మాటలు విన్న 24 పెద్దలు ఏం చేస్తున్నారు? We give you thanks, O Lord, the Almighty, who are and who were, because you have taken your great power and begun to reign. Verse 17. 17వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. What is the essence of this worship? ఈ ఆరాధనలో ఉన్న సారాంశం ఏంటి? వడగట్టి మనం 3 మాటలు చెప్పొచ్చు. He reigns supremely, number 1. ఆయన ఏలేవాడుగా ఉంటున్నాడు. And he judges righteously, that's number 2. తర్వాత రెండవది ఆయన న్యాయముగా తీర్పు తీర్చేవాడై ఉంటున్నాడు. And he rewards graciously, that's number 3. తర్వాత కృపతో ఆయన తన దాసులకు బహుమానాలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. That's what is said in verse 18. 18వ వచనంలో ఆ మాటలు మనం చూడొచ్చు. జనములు కోపగించినందున నీ కోపం వచ్చును, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును. తగిన ఫలము. So I'll repeat again these 3 things. మరోసారి ఈ 3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. He reigns supremely. ఆయన ఏలేవాడుగా, పరమ రాజుగా, రాజులకు రాజుగా ఏలేవాడుగా ఉంటున్నాడు. Judges righteously. రెండవది న్యాయవంతుడై తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. And rewards graciously to his children. తర్వాత మూడవదిగా తన పిల్లలైన వారికి తగిన ఫలాలు బహుమానాలుగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. So when all these 24 elders, they worship God as the conqueror. ఈ 24 పెద్దలు ఏమని ఆయన ఆరాధిస్తున్నారంటే జయశాలివైన సమస్తాన్ని జయించిన దేవా అని ఆరాధిస్తున్నారు. And what does verse 19 say? 19వ వచనం ఏం చెప్తుంది? The temple of God which is in heaven was opened. పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా అని ఉంటుంది. The ark of covenant appeared in his temple. There were flashes of lightning and sounds and peals of thunder and an earthquake and a great hailstorm. దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండులను పుట్టెను అని రాయబడింది. The stage is set for the appearance of the beast, the Antichrist. క్రీస్తు విరోధి బయలుపరచబడటానికి అక్కడ స్థలము సిద్ధపరచబడినట్లుగా మనకు కనపడుతుంది. He will control the whole world. లోకమంతటిని క్రీస్తు విరోధి అదుపు చేస్తాడు. This is a very simple chapter. We have identified the 2 witnesses, the worship of the 24 elders and the setting up of the temple in heaven. అయితే ఈ అధ్యాయము చాలా సులభమైన అధ్యాయముగా ఉంటుంది. 2 సాక్షుల ఎవరు అనేది చూసాం, 24 పెద్దల యొక్క ఆరాధనను చూసాం, దేవాలయం స్థాపించబడటాన్ని చూసాం. You can remember in 3 things. This measurement, number 1. మొదటిది కొలత వేయటం. Secondly, 2 witnesses. 2 సాక్షులు. Their identification, their ministry and their martyrdom. వారి గుర్తింపు, తర్వాత వారి పరిచర్య, వారు హతసాక్షులు అవ్వటం. And finally we see the temple of God in heaven. చివరిదిగా పరలోకములో దేవుని ఆలయాన్ని మనం చూస్తాం. Any scripture we meditate is void if it doesn't have any applications. అయితే ఏ లేఖన భాగమైన అన్వయింపు లేకపోతే దాన్ని ధ్యానించటం వృధానే.
Here comes application number 1. అయితే ఇక్కడ అన్వయింపు మాట, మొదటి మాట ఏంటంటే, We're all measured by one yardstick. మనమంతా ఒక కొలకర్రత చేత కొలవబడుతున్నాం. What is that yardstick? ఆ కొలకర్ర ఏంటి? Who have accepted the gospel, who belong to Christ. అయితే ఎవరు సువార్తను అంగీకరించారు, ఎవరు క్రీస్తుకు చెందినవారు. Secondly, who are rejected and liable for eternal destruction. ఎవరైతే తిరస్కరించారో వాళ్ళు నిత్యమైన తీర్పుకి, నాశనానికి బద్దులై ఉంటున్నారు. So gospel is the yardstick. అయితే మనల్ని కొలిసే కొలబద్ద ఏంటి అంటే సువార్తే. You accepted or not rejected. అయితే దాన్ని అంగీకరించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు. Second application. రెండవ అన్వయింపు మాట, This is with regard to the two witnesses who were dressed in sackcloth. గోనెపట్ట కట్టుకున్న ఇద్దరు సాక్షుల మాట నుంచి ఈ అన్వయింపుని తీసుకోవచ్చు. Ministry, God's ministry is always assigned to the humble. దేవుని పరిచర్య దీనులైన వారికి అప్పగించబడుతుంది. Ministry, God's ministry is always assigned to the people who have a compassion for the lost. ఎవరైతే నశించిన వారి పట్ల కనికరము కలిగిన వారుగా ఉంటున్నారో వాళ్ళకి పరిచర్య అప్పగించబడుతుంది. John the Baptist said, he must increase, I must decrease. బాప్తిస్మిచ్చే యోహాను ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పడం మనం చూస్తాం. About Moses it is said, he is the meekest among all the people of the earth. అయితే మోషేని గురించి ఏమని చెప్పబడిందంటే ఆయన నా ప్రజలందరిలో సాత్వికుడు అని చెప్పబడింది. So if you are to be used by God, you should be humble. You should have a compassion for the lost. అయితే నీవు దేవుని చేత వాడబడాలి అంటే తగ్గింపు కలిగిన వాడవై ఉండాలి, అలానే దీనత్వము కలిగిన వాడవై, కనికరము గల వాడవై ఉండాలి. And third application is, మూడవ అన్వయింపు మాట ఏంటంటే, whatever may be the circumstances and the world may think the God's children are defeated, but Christ is still the King of kings and the Lord of lords. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా మనము అపజయం పొందాము అని జనులందరూ అనుకున్న క్రీస్తు నిరంతరము ఎల్లప్పుడూ ఏలేవాడుగానే ఉంటున్నాడు. We already seen that verse 8:37 Romans, we are more than conquerors in through him who loved us. మనల్ని ప్రేమించిన క్రీస్తు యేసునందు మనం అత్యధిక విజయం పొందుతున్నాం అనే మాట రోమా 8:37లో మనం చూసాం. One day we shall triumph. అయితే ఒక రోజున మనం జయం పొందుతాం. Let's suffer all the injustice that has been meted out to us. అయితే ఈ లోకంలో మనకు అందించబడుతున్న అన్యాయం అంతటిని సహిద్దాం. Now fourth application. నాలుగవ అన్వయింపు మాట, Even in the midst of pouring out his wrath, God is being shown as a merciful God. అయితే ఈ ఉగ్రతను కుమ్మరిస్తున్న సమయంలో కూడా ఆయన వాత్సల్యపూర్ణుడైన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. He desires that none should perish, but all may have eternal life. అయితే ఆయన ఎవరు నశించాలని ఇచ్చించట్లేదు, కానీ అందరూ నిత్య జీవం పొందాలి అని కోరుకునేవాడుగా ఉంటున్నాడు. Next the fifth application, the final application. చివరి అన్వయింపు, ఐదవ అన్వయింపు ఏంటంటే, The most heart-rending verse in this chapter is verse 8. ఈ అధ్యాయంలో మిక్కిలి బాధాకరమైన మాట, హృదయ వేదన కలిగించే మాట, హృదయ వేదన కలిగించే మాట 8వ వచనంలో మనం చూస్తాం. Where God compares the holy city, the erstwhile holy city of Jerusalem, to Sodom and Egypt. ఆ రీతిగా నాశనమైపోయిన పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముని సొదొమ అని, ఐగుప్తు అని దేవుడు పిలవటం. Once he delighted in Jerusalem, this is my holy city, this is my dwelling place. ఒకానొకప్పుడు ఇది పరిశుద్ధ పట్టణము, నా నివాస స్థలము అని దేవుడు ఆనందించిన పట్టణం అది. But what about us, my dear friends? అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? Does he delight in us as he delighted in Jerusalem? యెరూషలేమునందు ఆనందించినట్లు నీ యందు దేవుడు ఆనందిస్తున్నాడా? Or has he condemned us to be a worldly people? లేకపోతే మీరు లోకస్తులు అనేసి ఆయన అంటున్నాడు. So let's examine our lives. మన జీవితాలు పరీక్షించుకుందాం. There may be still people here who are still have not accepted the gospel. ఇంకా దేవుని సువార్తను అంగీకరించిన వారు ఈ మాటలు వింటున్నారేమో. Dreadful days are coming. అయితే బాధాకరమైన భయంకరమైన దినాలు రానై ఉంటున్నాయి. Have you ever visualized boats in the streets of Hyderabad? అయితే ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో పడవలు ప్రయాణం చేస్తాయి అని ఎవరైనా ఊహించారా? A simple 2-hour rains was enough to completely damage the city. అయితే కేవలం ఒక 2 గంటల సేపు గట్టి వర్షము పట్టణాన్ని అతలాకుతలం చేయగలిగింది. God is warning us. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. That day will come unexpected. అయితే ఆ రోజు అకస్మాత్తుగా వస్తుంది అని దేవుడు The హెచ్చరిస్తున్నాడు. trumpet will sound. ఆ బూర ఊదబడుతుంది. Christ is going and come in the midair.
క్రీస్తు మధ్యాకాశములో ప్రత్యక్షమవుతారు. The dead in Christ shall rise up first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. And if we are by chance living, we shall also be caught up with the Lord. ఒకవేళ మనం సజీవులుగా నిలిచుంటే ఆయన ఎదుర్కోవటానికి మధ్యాకాశంలోకి కొనిపోబడతాం. Do you have this faith? Do you have this assurance? అయితే ఈ నిశ్చయత, ఈ విశ్వాసము మీకుంటుందా? If not, think for a while and accept the Lord as your personal savior. ఒకవేళ ఆ నిశ్చయత మీకు లేకపోతే ఒక క్షణం ఆలోచన చేసి ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. Don't delay. ఆలస్యం చేయకండి. Everything may seem right for us. అయితే మనకి అన్నీ మంచిగానే అనిపించవచ్చు. 1 second will transform the whole thing. అయితే ఒక క్షణములో పరిస్థితులన్నీ తారుమారు కావచ్చు. We cannot expect our life to be smooth all through. అయితే మన జీవితం ఇలానే సజావుగా సుఖంగా సాగుతుంది అని మనం అనుకోలేం. If we don't mend, God will bend. అయితే మనల్ని మనం సరి చేసుకోకపోతే, బాగు చేసుకోకపోతే దేవుడు మనల్ని వంచుతాడు. A small prayer will do the trick. అయితే ఒక చిన్న ప్రార్థన మీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. I am a sinner, you are a savior. అయితే నేను పాపిని, నీవు రక్షకుడువు అని ప్రభుతో చెప్తే చాలు. And Christ is ever ready to forgive all your sins. క్రీస్తు మన పాపాలన్నిటినీ క్షమించడానికి సంసిద్ధుడుగా సమర్థుడుగా ఉంటున్నాడు. God bless you.